ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీలో ఒక గంభీరమైన ఆలోచన మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మకర రాశివారికి తేలికగా గడిచిపోయే నెల కాదు. మీరు ఎప్పుడూ బాధ్యతతో జీవించేవారు. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేరేవరకు ఆగని స్వభావం మీది. భావోద్వేగాల కంటే కర్తవ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కాని ఈ నెలలో కాలం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు ఇంతకాలం బాధ్యతల కోసం పరుగెత్తావు. కాని నీ మనసు ఏమంటోంది అని. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ఫిబ్రవరి మీ అంతర్గత ప్రయాణం. నెల ప్రారంభంలోనే మీపై ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. పనులు ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు తగ్గకుండా పెరుగుతాయి. మీరు సాధారణంగా ఫిర్యాదు చేయరు. నిశ్శబ్దంగా అన్నీ మోస్తారు. కాని ఈ నెలలో ఆ మౌనం కొంచెం భారంగా అనిపిస్తుంది. ఇంతా నేనే ఎందుకు చేయాలి అనే ఆలోచన మనసులోకి వస్తుంది. ఇది అలసట కాదు. మీరు చాలా కాలంగా మీ భావాలను పక్కన పెట్టిన ఫలితం. ఈ ఫిబ్రవరి మిమ్మల్ని కాస్త ఆపి మీలోకి చూసేలా చేస్తుంది. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ జీవనశైలిని, మీ లక్ష్యాలను లోతుగా ప్రభావితం చేస్తాయి. మీరు చాలా కాలంగా ఒకే దారిలో నడుస్తున్నారు. అది తప్పు కాదు. కాని అదే దారి ఇప్పుడు కొంచెం మార్పు కోరుకుంటోంది. ఇది దిశ మార్పు కాదు, దృష్టి మార్పు. మీరు సాధించినవి గుర్తు చేసుకునే సమయం ఇది. అలాగే ఇంకా సాధించాల్సినవి ఏమిటో నిజాయితీగా చూసుకునే సమయం కూడా. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి మకర రాశివారికి కొంచెం సున్నితమైన నెల. మీరు ప్రేమను మాటల్లో చూపించేవారు కాదు. బాధ్యతగా, నమ్మకంగా చూపిస్తారు. కాని ఎదుటివారికి కొన్నిసార్లు అది చల్లదనంగా అనిపించవచ్చు. ఈ నెలలో ఆ భావన బయటకు రావచ్చు. మీ భాగస్వామి నుంచి నువ్వు ఏమనిపిస్తుందో చెప్పు అనే మాట వినే అవకాశం ఉంది. మొదట అది అసౌకర్యంగా అనిపించినా అదే సంభాషణ మీ సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. ప్రేమలో మీరు కాస్త ముదువుగా ఉండటం నేర్చుకుంటారు. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక నిజం మీ ముందుకు వస్తుంది. అది మీకు బాధ కలిగించినా లేదా ఆనందమిచ్చినా ఒక స్పష్టత మాత్రం ఇస్తుంది. కొందరికి ఇది బంధం మరింత బలపడే దశ. మరికొందరికి తమ భావాలను అర్థం చేసుకునే దశ. ఒంటరిగా ఉన్న మకర రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక నెమ్మదైన కాని స్థిరమైన పరిచయాన్ని ఇస్తుంది. అది హడావుడిగా మొదలయ్యే ప్రేమ కాదు. నమ్మకం మీద, గౌరవం మీద పెరిగే అనుబంధం. మీకు భద్రత అనిపించే వ్యక్తి. కుటుంబ విషయాల్లో ఈ నెల మీరు ప్రధాన ఆధారంగా నిలబడతారు. ఇంట్లో ఎవరో ఒకరి బాధ్యత మీ మీద పడవచ్చు. పెద్దల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు లేదా ఆర్థిక విషయాలు ఇవన్నీ మీ ఆలోచనల్లో తిరుగుతాయి. మీరు ఈ బాధ్యతలను తప్పించుకోరు. కాని ఈ నెలలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. సహాయం అడగడం బలహీనత కాదు. అవసరమైన చోట ఇతరుల సహకారం తీసుకుంటే మీమీద భారం తగ్గుతుంది. నెల చివర్లో కుటుంబంలో ఒక స్థిరత్వం లేదా శుభవార్త మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఉద్యోగ రంగంలో మకర రాశివారికి ఈ ఫిబ్రవరి చాలా కీలకమైన నెల. మీ కృషి పరీక్షకు వస్తుంది. పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పనికి తక్షణ గుర్తింపు రాకపోవచ్చు. అది మీను కొంత నిరుత్సాహపరచవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీరు చేసే పని కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం లోపల బలంగా పనిచేస్తుంది. ఈ నెలలో మీరు వేసే పునాది రాబోయే నెలల్లో మీకు స్థిరమైన ఎదుగుదల ఇస్తుంది. కొంతమందికి ఈ నెలలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతల సూచనలు ఉన్నాయి. అది ఆనందంతో పాటు ఒత్తిడిని కూడా ఇస్తుంది. కాని మీరు ఆ బాధ్యతను మోయగలరు. ఎందుకంటే మీరు క్రమశిక్షణకు, సహనానికి ప్రతిరూపం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించేవారికి ఈ ఫిబ్రవరి పరిశీలనకు అనుకూలం. వెంటనే నిర్ణయం తీసుకోకుండా మీ స్థితిని బలంగా చేసుకోవడం మంచిది. వ్యాపారం చేసే మకర రాశివారికి ఈ నెలలో నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల ఉంటుంది. మీరు రిస్క్ తీసుకునేవారు కాదు. అదే ఈ నెలలో మీకు రక్షణగా నిలుస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచితే లాభం ఉంటుంది. పాత పెట్టుబడులు లేదా గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం మొదలవుతాయి. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. స్పష్టత, పత్రాల జాగ్రత్త చాలా ముఖ్యం. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి కొంచెం ఒత్తిడిని ఇస్తుంది. ఆదాయం ఉన్నా కూడా భవిష్యత్తు భద్రత గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబం లేదా ఆరోగ్యానికి సంబంధించినవి. కాని మీరు చేసే ప్రణాళిక, పొదుపు ఈ నెలలో మీకు పెద్ద ఊరట ఇస్తాయి.
నెల చివర్లో ఒక ఆలస్యం అయిన డబ్బు లేదా అదనపు ఆదాయం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మకర రాశివారు ఈ నెలలో ఎముకలు, మోకాళ్లు, కీళ్లకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా పని చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. మీరు ఇంకా కొంచెం తట్టుకోగలను అని అనుకుంటారు. కాని ఈ నెలలో శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి తీసుకోవడం బాధ్యత నుంచి పారిపోవడం కాదు. అది మళ్లీ బలంగా నిలబడటానికి అవసరం. ఉదయం నడక, క్రమబద్ధమైన ఆహారం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి క్రమశిక్షణను మరింత బలంగా నేర్పించే నెల. మీరు లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని చేరేవరకు ఆగరు. కాని ఈ నెలలో మీమీద మీరు పెట్టుకునే ఒత్తిడి కొంచెం తగ్గించుకోవాలి. నేను ఇంకా బాగా చేయాలి అనే ఆలోచన మంచిదే, కాని అది మీ ఆనందాన్ని తినేయకూడదు. ఒక గురువు లేదా పెద్దవారి మాట ఈ నెలలో మీకు మార్గదర్శకంగా మారుతుంది. ఆ మాటను గౌరవిస్తే మీరు చాలా ముందుకు వెళ్తారు. మహిళలకు ఈ నెలలో బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు. ఇంటి, పని, కుటుంబం అన్నీ మీ మీదే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని ఈ నెలలో మీ శ్రమను ఇతరులు గుర్తించే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి అవసరం. మీకోసం మీరు కాసేపు గడపడం ఈ నెలలో చాలా ముఖ్యం. ఈ ఫిబ్రవరి మొత్తం మకర రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు నెమ్మదిగా నడిచినా మీరు ఎంచుకున్న దారి పటిష్టమైనది. మీరు చూపించే సహనం, క్రమశిక్షణ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయవు. ఈ నెలలో మీరు కొంచెం ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కాని అదే ఒంటరితనం మీకు స్పష్టతను ఇస్తుంది. ప్రతి ఉదయం లేవగానే ఒక క్షణం భూమిని తాకినట్టుగా నిలబడి, నాకు స్థిరత్వం ఇవ్వు అని మనసులో చెప్పుకోండి. గోధుమ లేదా గాఘ ఆకుపచ్చ రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్య పరంగా 8 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం వేళలు ముఖ్యమైన పనులకు మంచివి. దక్షిణ లేదా పశ్చిమ దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇంతకాలం మోసిన భారం వృధా కాదు. అదే భారం ఇప్పుడు మీ బలంగా మారుతోంది. కాలం మిమ్మల్ని ఆలస్యం చేస్తోంది అనిపించవచ్చు. కాని నిజానికి మిమ్మల్ని పటిష్టంగా తయారు చేస్తోంది. ఈ ఫిబ్రవరి మీకు ఓర్పు కలాన్ని చూపించే నెల. భయపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన దారిలోనే ఉన్నారు. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో స్థిరత్వం, గౌరవం, విజయం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.